ఏంటి, S4 HANA అంటే ఏంటి అన్నది ఇంకా ఫుల్ క్లారిటీతో డిస్కస్ చేద్దాం. ఓకే. సో మొత్తం ఎస్ఏపిలో మనకి 3 సర్వర్స్ ఉంటాయండి. సో ఇన్ ఎస్ఏపి వి హావ్ 3 సర్వర్స్. దాన్నే మనం ఎస్ఏపి R3 ఆర్కిటెక్చర్ అంటారు. ఇక్కడ ఆర్ అంటే రియల్ టైమ్ అని అర్థం. ఆర్ అంటే మీకు సో ఇక్కడ ఆర్ అంటే ఏంటంటే రియల్ టైమ్ అని అర్థం. సో 3 అంటే 3 సర్వర్స్ 3 టైర్ ఆర్కిటెక్చర్ అంటారు. సో ఆ సర్వర్స్ ఏంటి, ఎస్ఏపి ఎన్ని సర్వర్స్ మీద పనిచేస్తుంది అంటే ప్రజెంటేషన్ సర్వర్, అప్లికేషన్ సర్వర్, డేటాబేస్ సర్వర్. ఎస్ఏపి అనేది 3 సర్వర్స్ బేస్ మీద పనిచేస్తుందన్నమాట. దీన్నే మనం R3 అంటాం. సో ప్రజెంటేషన్ సర్వర్ అంటే మనకి S4 హనాలో ఫ్యూరీ యాప్స్ అంటారు. S4 హనాలో ఫ్యూరీ యాప్స్ అంటే ఏంటి, ఒక అకౌంటెంట్ ఉన్నాడు, ఒక అకౌంటెంట్ లేదా ఎండ్ యూజర్ అంటాం. సో ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలి, రెంట్ పెయిడ్, శాలరీ పెయిడ్, ఓకే, ఇలాంటి ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా డే టు డే, అవన్నీ పోస్ట్ చేయడానికి ఎస్ఏపిలో ఫ్యూరీ యాప్స్ ద్వారా చేస్తారనమాట S4 హనాలో. సో S4 హనాలో మనకి ఫ్యూరీ యాప్స్ అంటారు. అంటే అదే ఫ్రంట్ ఎండ్ లేయర్ అంటారు. ఫ్రంట్ ఎండ్ సర్వర్ అంటే ఇది ముందు ఉంటుంది సర్వర్ ఫ్యూరీ యాప్స్ అనేది. సో అప్లికేషన్ సర్వర్ వచ్చేటప్పటికి S4 హనా సాఫ్ట్వేర్ మిడిల్ ఉంటుంది. సో డేటాబేస్ అంటే బ్యాక్ ఎండ్ లేయర్ అంటారు. అంటే హనా అనేది ఒక డేటాబేస్ అంటే చెప్పడం జరిగింది. సో టోటల్ గా S4 హనాలో హనా అనేది ఒక డేటాబేస్. ఓకే, హనా అనేది ఒక డేటాబేస్. S4 హనా అనేది ఒక సాఫ్ట్వేర్. హనా అంటే S4 హనాలో హనా అనేది డేటాబేస్ అండి. S4 హనా అంటే మనకి S4 హనా అనేది మనకి ఒక సాఫ్ట్వేర్, ఇది మిడిల్ ఉంటుంది. ప్రెజెంటేషన్ లేయర్ వచ్చేటప్పటికి ఫ్యూరీ యాప్స్ అంటే యూజర్ ట్రాన్సాక్షన్స్. అంటే యూజర్ అనేవాడు డే టు డే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఎస్ఏపిలో పోస్ట్ చేస్తాడనమాట. ఆ ట్రాన్సాక్షన్ బుకింగ్ అంతా కూడా ఫ్యూరీ యాప్స్ ద్వారా జరుగుతాయి. ఒక అకౌంట్ ఉన్నాడు అనుకోండి, ఒక అకౌంటెంట్ రోజు నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి కదా. సో ఆ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఎస్ఏపిలో సో ఫ్యూరీ యాప్స్ ద్వారా చేస్తాడు, ఫ్యూరీ యాప్ ద్వారా పోస్ట్ చేస్తాడు. సో ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి, రెంట్, శాలరీ పెయిడ్, ఓకే, ఇన్సూరెన్స్ ప్రీపేమెంట్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఫ్యూరీ యాప్స్ ద్వారానే పోస్ట్ చేస్తాడు ఎస్ఏపి S4 హనాలో. సో అప్లికేషన్ లేయర్ వచ్చేటప్పటికి S4 హనా సాఫ్ట్వేర్ అనమాట. అలాగే అప్లికేషన్ లేయర్ వచ్చి సాఫ్ట్వేర్ అనమాట. S4 హనా సాఫ్ట్వేర్ అనమాట. S4 హనా అనేది సాఫ్ట్వేర్. ఓకే. సో అలాగే మనకి ప్రజెంటేషన్ డేటాబేస్ లేయర్ అంటే డేటాబేస్ లో మనకి స్టోర్ అయ్యేది బ్యాక్ ఎండ్ లో డేటాబేస్, హనా డేటాబేస్. ఇక్కడ S4 హనాలో హనా అంటే డేటాబేస్ అని అర్థం. ఓకే, S4 హనాలో హనా అంటే డేటాబేస్. S4 హనా సాఫ్ట్వేర్ అనమాట. ఇది మిడిల్ ఆఫ్ ది లేయర్ అంటాం. సో ప్రజెంటేషన్ లేయర్ వచ్చేటప్పటికి ఫ్యూరీ యాప్స్ అంటారు. ఇది ఫ్రంట్ ఎండ్ లేయర్ అనమాట. ఓకే. సో యూజర్ కెన్ యాక్సెస్ ఎస్ఏపి సిస్టమ్ ఇన్ 2 వేస్. ఎస్ఏపి సిస్టమ్ లో 2 రకాలుగా యూజర్ అన్నాడు యాక్సెస్ అవుతాడనమాట. ఒకటి GUI లేదా వెబ్ బ్రౌజర్స్ అంటారు. అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎస్ఏపిలో నేను లాగిన్ అవ్వాలనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా లాగిన్ అవుతానో చూడండి. సో ఇది GUI అంటారు, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఇది ఇన్స్టాల్ చేసుకుంటారు. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు డబుల్ ఇచ్చేస్తే సో యూజర్ ఐడి, ఓకే, సో ఇక్కడ మీకు యూజర్ ఐడి, సో యూజర్ ఐడి, సో ఇలా వచ్చేస్తుంది మనకి స్క్రీన్. ఇది ఎస్ఏపి స్క్రీన్ అనమాట. యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తే ఇలా స్క్రీన్ ఓపెన్ అవుతుంది. మీరు ఇప్పుడు ఇది GUI అంటారు, GUI అంటారు. మనకి ఫ్యూరీ యాప్స్ అనేది ఈ GUI తోనే కనెక్టివిటీ అయి ఉంటుంది. చూడండి ఇక్కడ ఫ్యూరీ లాంచ్ ప్యాడ్ అని కనబడుతుందా. దీని మీద డబుల్ ఇచ్చేస్తే మనకి సో మళ్ళీ ఇది వెబ్ బ్రౌజర్ లో తీసుకెళ్తుంది. ఇక్కడ మీ యూజర్ ఐడి పాస్వర్డ్ డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఫ్యూరీ యాప్స్ అనేది ఏంటనమాట, సో యాప్స్ లో పనిచేస్తారనమాట ఎస్ఏపిలో, లేదా GUI లో అన్నా పని చేసుకోవచ్చు. అంటే ఇందులో అన్నా పని చేసుకోవచ్చు. సో అలాగే మనకి GUI లో అన్నా పని చేసుకోవచ్చు అనమాట. ఈ యాప్స్ లో కూడా యాప్స్ వస్తాయి అనమాట. టైం లోడింగ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో ఇన్ని ఫ్యూరీ యాప్స్ వస్తాయి అనమాట. ఇక్కడ ఫ్యూరీ యాప్స్ లో పనిచేస్తారు, లేదా సో కంపెనీస్ కొన్నిసార్లు GUI లో కూడా పనిచేస్తాయి అనమాట. దీన్ని GUI అంటారు. GUI అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. GUI అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటారండి. సో ప్రజెంటేషన్ లేయర్ వచ్చేటప్పటికి ఫ్యూరీ యాప్స్, దాన్నే ఫ్రంట్ ఎండ్ లేయర్ అంటారు. అంటే ఫ్యూరీ యాప్స్ లో యూజర్ అనేవాడు ట్రాన్సాక్షన్స్ అనేది పోస్ట్ చేస్తాడు. సో అలాగే బ్యాక్ ఎండ్ లేయర్ వచ్చేటప్పటికి
S4 HANA సాఫ్ట్వేర్. S4 HANA అంటే ఇక్కడ S4 HANA బ్యాక్ ఎండ్ లేయర్ వచ్చినప్పుడు హనా అంటే డేటాబేస్. బ్యాక్ ఎండ్ లేయర్ మనకి హనా డేటాబేస్. మిడిల్ ఆఫ్ ది లేయర్ వచ్చేటప్పటికి మనకి S4 HANA సాఫ్ట్వేర్ అన్నమాట. కాబట్టి SAP అనేది 3 సర్వర్ల బేస్ మీద పనిచేస్తుంది. ఇక్కడ R3 అన్నాము. R అంటే రియల్ టైమ్ అని. ఓకే, R అంటే రియల్ టైమ్ అంటాం. 3 అంటే 3 సర్వర్స్. ప్రెజెంటేషన్ సర్వర్, అప్లికేషన్ సర్వర్, డేటాబేస్ సర్వర్. ప్రెజెంటేషన్ సర్వర్ ఏమో ఫ్యూరీ యాప్స్, అప్లికేషన్ సర్వర్ ఏమో S4 HANA సాఫ్ట్వేర్, డేటాబేస్ వచ్చేటప్పటికి SAP HANA అన్నమాట. ఓకే, యూజర్ అనేవాడు మనకి వెబ్ బ్రౌజర్స్ లేదా GUI ద్వారా మనకి లాగిన్ అనేది అవుతాడనమాట. సో ఇక్కడ మనకి ఈ యాప్స్ కొంచెం రావడానికి టైం పడుతుంది, ఇది కొంచెం లోడింగ్ అవడానికి. ఓకే, సో ఇందులో అన్న యూజర్ సంబంధించిన ట్రాన్సాక్షన్ GUI గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ లో అయినా పోస్ట్ చేసుకోవచ్చు. సో లేకపోతే మనకి ఇప్పుడు యాప్స్ వస్తే యాప్స్ లో అయినా సరే చేయొచ్చు అనమాట SAP లో. సో ఇక్కడ మనకి SAP R3 ఆర్కిటెక్చర్. సో SAP లో మనకి 3 సర్వర్లు ఉన్నాయి అని చెప్పాం. ప్రెజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్, డేటాబేస్ లేయర్. ప్రెజెంటేషన్ లేయర్ అంటే ఫ్యూరీ యాప్స్, అప్లికేషన్ లేయర్ అంటే S4 HANA సాఫ్ట్వేర్, డేటాబేస్ లేయర్ అంటే హనా డేటాబేస్ అని అర్థం. సో యూజర్ అనేవాడు ఏం చేస్తాడు, GUI ద్వారా, అంటే GUI అంటే కంప్యూటర్, ల్యాప్టాప్స్ లేకపోతే దీని ద్వారా మనకి ఇన్పుట్స్ అనేది ఇస్తాడు ఈ స్క్రీన్ లో. ఓకే, అందుకే ఇక్కడ కంప్యూటర్స్ చూపించడం జరిగింది. సో ప్రెజెంటేషన్ లేయర్ ద్వారా ఇన్పుట్ ఇస్తే అది లోపల మనకి సాఫ్ట్వేర్ ఉంటుంది. ఓకే, అది అప్లికేషన్ లేయర్ అంటే ఏంటి, సాఫ్ట్వేర్ ద్వారా ప్రాసెస్ చేయబడి ఓకే అది డేటాబేస్ లో వెళ్ళి స్టోర్ అవుతుంది అనమాట. డేటాబేస్ లో స్టోర్ అయ్యి మళ్ళీ దాన్ని అప్లికేషన్ లేయర్ కి పంపించి మళ్ళీ ప్రెజెంటేషన్ లేయర్ పంపిస్తుంది. ఇక్కడ యూజర్ సంబంధించిన అవుట్పుట్ అనేది చూడగలుగుతుంది. అంటే యూజర్ ఇన్పుట్ ఇచ్చేది ప్రెజెంటేషన్ లేయర్ లో, అది సాఫ్ట్వేర్ ద్వారా ప్రాసెస్ అయ్యి డేటాబేస్ లో స్టోర్ అయ్యి మళ్ళా రీబ్యాక్ అయ్యి ఓకే ప్రెజెంటేషన్ లేయర్ కి మనకు వస్తుంది అనమాట. ప్రెజెంటేషన్ లేయర్ కి వస్తుంది అంటే ప్రెజెంటేషన్ లేయర్ లో వాడు అవుట్పుట్ అనేది చూడగలుగుతున్నాడు. ఒక సింపుల్ లాజిక్. ఇక్కడ యూజర్ అనేవాడు ఏం చేస్తాడంటే ఓ ట్రాన్సాక్షన్, ఒక రెంట్ పెయిడ్, శాలరీ పెయిడ్ ఇలాంటి పోస్ట్ చేయాలనుకోండి, ఓ ట్రాన్సాక్షన్ అంటాం. ఈ ట్రాన్సాక్షన్ ఇన్పుట్ ఇచ్చాం. ఇన్పుట్ అనేవాడు యూజర్ ఏంటంటే GUI ద్వారా కానీ ఫ్యూరీ యాప్స్ ద్వారా కానీ ఇస్తాడు. ఈ ఇన్పుట్ ఇచ్చినప్పుడు టక్కున మనకి కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే కొన్ని అంటే ఇక్కడ రెస్పాన్స్ టైం చూడండి 180 మిలియన్ సెకండ్స్. సో ఈ 187 మిలియన్ సెకండ్స్ లో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే దాని అవుట్పుట్ మనం చూడగలుగుతాం. ఇప్పుడు ఏదైతే ఇచ్చామో అది డేటాబేస్ లో కూడా స్టోర్ అయిపోతుంది. అంటే సింపుల్ గా చెప్పాలంటే మనకి 3 సర్వర్స్ అన్నమాట. సో ఒకటి ప్రెజెంటేషన్ లేయర్ అంటే మనకి GUI అవ్వచ్చు, ఫ్యూరీ యాప్స్ అవ్వచ్చు. సో అది ప్రెజెంటేషన్ లేయర్ ద్వారా మనం డేటా ఇస్తే, ఇన్పుట్ ఇస్తే అది వెంటనే సాఫ్ట్వేర్ ద్వారా క్యాప్చర్ చేయబడి అది డేటాబేస్ లేయర్ పంపిస్తుంది. అది మళ్ళీ రీబ్యాక్ చేస్తుంది అనమాట ప్రెజెంటేషన్ లేయర్కి. అంటే కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే మనం ఈ అవుట్పుట్ ని మనం చూడగలుగుతున్నాం. ఓకే, కాబట్టి SAP అనేది మెయిన్లీ 3 సర్వర్స్ అన్నమాట. దీన్ని SAP R3 ఆర్కిటెక్చర్ అంటారు. 3 సర్వర్ల అనుసంధానం సింపుల్ గా చెప్పాలంటే. సో ప్రెజెంటేషన్ లేయర్ అంటే మనకి GUI అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. సో ఇవి అవ్వచ్చు, ల్యాప్టాప్స్ అవ్వచ్చు, ల్యాప్టాప్ ద్వారా నువ్వు లాగిన్ అవుతున్నావు. ఓకే, సో మొబైల్ అవ్వచ్చు, మొబైల్ ద్వారా డివైస్, ఎనీ డివైస్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, మనకి GUI అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటారు. సో అలాగే మనకి డేటాబేస్ లేయర్ లో మనకి డేటా అనేది స్టోర్ అవుతుంది అనమాట. సో అలాగే అప్లికేషన్ లేయర్ లో మనకి డేటా అనేది రీడ్ చేసి మనకి వెంటనే మనకి క్విక్ ఇన్ఫర్మేషన్ అంటే మనం ఏదైతే అవుట్పుట్ కావాలనుకుంటున్నామో ఆ అవుట్పుట్ మనకి కనబడుతుంది అంటే బికాస్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఉంది. కాబట్టి దీని మూలంగానే మనకి అవుట్పుట్ అనేది కనబడుతుంది అనమాట. సో కాబట్టి SAP అనేది 3 సర్వర్ల ఇంటిగ్రేషన్. ఓకే, సో SAP అనేది మనకి 3 సర్వర్స్ బేస్ మీద పనిచేస్తుందండి. సో ఎవరైనా అడిగితే SAP లో మొత్తం ఎన్ని సర్వర్స్ ఉన్నాయంటే 3 సర్వర్స్ మెయిన్లీ. ప్రెజెంటేషన్ సర్వర్, అప్లికేషన్ సర్వర్, డేటాబేస్ సర్వర్. ఈ 3 సర్వర్ల బేస్ మీద SAP పనిచేస్తుంది అనమాట. ఓకే, మనం ఎన్ని సర్వర్లో పనిచేస్తాం రియల్ టైంలో అనేది నేను తర్వాత చెప్తాను. మనం SAP పనిచేసే విధానం 3 సర్వర్ల బేస్ మీద పనిచేస్తున్నాం. దీన్ని SAP R3 ఆర్కిటెక్చర్ అంటారు. ఓకే, సో ఇప్పుడు మనకి SAP S4 HANA గురించి
ఓకే, హనా గురించి ఇంకొంచెం డీటెయిల్ గా నేను వెళ్తాను. ఓకే, సో S4 హనా అని ఉంది కదా మనకి ఇక్కడ. సో S4 హనా, S4 హనాలో మనకి హనా అంటే ఏంటి? సో హనా అంటే డేటాబేస్ అని చెప్పుకున్నాం. సో S4 హనా అంటే మనకి 4th జనరేషన్ ఆఫ్ బిజినెస్ సూట్ అని కూడా చెప్పడం జరిగింది. ఓకే, సో ఈ హనా డేటాబేస్ గురించి మనం అంటే S4 హనాలో హనా అంటే డేటాబేస్, S4 హనా అంటే మనకి సాఫ్ట్వేర్ అన్నమాట. అంటే ఇట్స్ అన్ అప్లికేషన్ అని.